అంతే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కష్టపడవలసి వస్తుంది. ఏం కాదు నీకులాగా ఫైనాన్స్ నాది కూడా. ఇప్పుడు అంకుల్ గారు తిరుగుతారు కొద్దిగా, అంటే మామూలుగా డైలీ వసూలు చేసుకుంటాం కదా, అదన్నమాట. గత 25 ఏళ్ళుగా అదే. కానీ నాకు ఏదో పెట్టారు ఫస్ట్ లైక్, సరే ఓకే. ఫస్ట్ లైక్ నాదే, ఓకే. థ్యాంక్ యూ అమ్మా. అదే మాట మధ్యలో ఆగింది. ఫైనాన్స్ అన్నమాట, ఫైనాన్స్ చేసేదాన్ని నేను కూడా. కొన్ని కారణాల వల్ల ఫైనాన్స్ వదిలేవలసి వచ్చింది. వదిలేదు, ఇంకా ఉంది, కానీ తక్కువ రన్ చేస్తున్నాం అన్నమాట. చాలా వరకు పోయింది అమౌంట్. అదే అప్పుడు డబ్బుల గురించి కేసులు అయి పెట్టేవారు చూడు, ఏంటది, దాని గురించే కొంచెం. తర్వాత కరోనా టైంలో కొద్దిగా ఇలా పోయింది అమౌంట్, ఇంకా అందుకనేసి దాని మీద ఇంట్రెస్ట్ పోయిందన్నమాట. ఇది జీడిపప్పు ఫ్యాక్టరీ పెట్టి మొత్తానికి చాలా వరకు లాస్ అయ్యాము. అది మామూలుగా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను అన్నమాట. ఇందువల్ల కష్టపడతామంటే ఏం లేదు, అన్నీ అంకుల్ గారు చూసుకుంటారు. ఎలా ప్యాకింగ్ అది చేస్తానన్నమాట. మన దగ్గర ఒక 50 మంది వరకు వర్క్ చేసేవారు కరోనా ముందు వరకు కూడా. ఒక 2 అబ్బాయిలు చేసేవారు. ఇంకా మనకి కరోనా టైము బాగా దెబ్బ కొట్టింది, అందువల్ల అవన్నీ మానేసామన్నమాట. ఇంకా అమౌంట్ అది పోయింది, అంటే పప్పు పాడైపోయింది అన్నమాట. అప్పుడు మేము ఫ్యాక్టరీ తీయకపోవడం అవన్నీ లాసు. ఇప్పుడు చెల్లించుకుంటున్నాం. అమ్మగారు బాగున్నారా? ఏం చేస్తున్నారు? కాల్ మనీ, అవును కరెక్ట్, కాల్ మనీ వచ్చింది కదా, అప్పుడు చాలా వరకు లాస్ అయ్యాము. మా పెద్దమ్మాయి మ్యారేజ్ అయితే మాత్రం ఫైనాన్స్ మీదే చేసాం. 2010లో అయ్యింది మా పెద్దమ్మాయి మ్యారేజ్. హాయ్ మేడం అని పెట్టారు జగదీష్ గారు. జగదీష్ గారు మీదే ప్యాకింగ్ అవుతుందండి. అది నూకానా కాదు, 8 పీసెస్ని బద్ద పెట్టారట కదా, మీదే చేస్తున్నాను. మీదిని విజయవాడ ఆవిడది చేస్తున్నాను అన్నమాట ఈరోజు. ఇంకా ఆర్డర్లు ఉన్నాయి, రేపు మొదలు పెడతాను. అమ్మా మీ వ్యాపారం మీరు ఎప్పుడు బాగుంటారు అమ్మా, ఇది తప్పక జరుగుతుంది. థ్యాంక్ యూ నాన్న, చాలా థ్యాంక్స్. జరిగినా జరగకపోయినా అన్నది అది బాధపడడానికి ఏం లేదు. అది మన అదృష్టాన్ని పోద్ది అన్నమాట. పిల్లలు అయితే సెటిల్ అయ్యారు, అమ్మాయిలు 2 అయితే సెటిల్ అయ్యారు. అంకుల్ గారు నేను జాయి కష్టపడి అన్నీ ఒబ్బడి చేసుకోవాలన్నమాట. ఎవరో ఇంగ్లీష్లో పెట్టారు, ఎవరో ఏమనుకోకండి. జగదీష్ గారు హాయ్ అండి, మీది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ నాన్న, చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా కష్టపడుతున్నానన్న ఫీలింగ్ అయితే రాదు నాకైతే. ఏ పనైనా ఇష్టంగానే చేస్తాను. అంటే కొద్దిగా ట్రబుల్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది, అంతే, అంతమించి ఏం లేదు. కష్టపడుతున్నానన్న ఫీలింగ్ అయితే నాలో ఏమాత్రం ఉండదు. రాత్రి అయితే ఒక ప్యాకింగ్ చేసి చాలా లేట్గా కూడా వెళ్ళాను ఇంటికి. అంటే వర్కర్స్ 2 రోజులు సెలవు తీసుకోమని నేనే చెప్పాను, రేపటి నుంచి వస్తారన్నమాట.
జగదీష్ గారు మీరు